మనం ఇప్పుడు స్ట్రైట్ కుర్తీకి కట్ చేయడం ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ నేను స్ట్రైట్ కుర్తీకి మెజర్మెంట్కి ఇచ్చిన కుర్తీ తాలూకా మెజర్మెంట్స్ టేప్తో తీసుకొని రాసుకుంటున్నాను. మెజర్మెంట్స్ వచ్చేసి లెంగ్త్ వచ్చేసి 38 వచ్చింది. అప్పర్ చెస్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ నుంచి ఇవతల ఆర్మ్ హోల్కి మనం స్టిచ్ ఎక్కడుందో అది తీసుకోవాలి. అప్పర్ చెస్ట్ అనేది అది 22 ఉంది. లోవర్ చెస్ట్ వచ్చేసి కర్వ్ ఎక్కడుందో అక్కడ తీసుకుంటాం. లోవర్ చెస్ట్ వాల్యూ వచ్చేసి 20 ఉంది. ఇంకా హిప్ అంటే అది మనం కట్స్ దగ్గర తీసుకోవాలి. కట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ కట్స్ తాలూకా విడ్త్ ఎంత వచ్చిందో అది చూసుకుంటాం. హిప్ కూడా మనకి 22 ఉంది. సో అది మనకి కట్స్ వాల్యూ 22 అని రాసుకుంటాం. ఇది మనం ఆల్రెడీ రెడీమేడ్ టాప్తో తీసుకుంటున్నాం కాబట్టి స్టిచ్డ్ టాప్తో తీసుకుంటున్నాం, వన్ సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి అన్నీ హాఫ్ వాల్యూస్ అన్నమాట. ఇదే మనం బాడీ మెజర్మెంట్స్ అయితే ఫుల్ రౌండ్ తీసుకొని బై 4 చేయాల్సి వస్తాయి. ఇక్కడ ఇవి హాఫ్ వాల్యూస్ అంటే వన్ సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి అన్నీ కూడా బై 2 చేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా నేను తీసుకుంటున్నాను. సో హాఫ్ ఉంది, మనం ఫోల్డింగ్ మీద తీసుకుంటాం కాబట్టి దాన్ని మరి మనం ఏం చేసే పని ఉండదు. 9.5 ఆర్మ్ హోల్ వచ్చింది. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి నేను కట్ చేస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ నెక్ రెడీమేడ్ టాప్కి వచ్చేసి ఫ్రంట్ 6 ఉంది, బ్యాక్ హై నెక్ ఉంది. బట్ కస్టమర్స్ అడిగింది వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 7 ఇంచెస్తో డీప్ నెక్ అడిగారు. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఉన్నాయి. బట్ నేను క్లాత్ని బట్టి అది 3/4 సరిపోతుందో లేదో మెటీరియల్ని బట్టి చూసి కట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి, మెజర్మెంట్స్ వచ్చేసి లెంగ్త్ 38, అప్పర్ చెస్ట్ 22 ఉంది కదా, ఆ 22ని నేను బై 2 చేశాను. ఇందాక చెప్పినట్టుగా వన్ సైడే కదా మనం తీసుకున్నాం, సో బై 2 చేస్తున్నాం. అప్పర్ చెస్ట్, లోవర్ చెస్ట్, హిప్ అనేది బై 2 చేస్తాం. ఆర్మ్ అనేది 9.5 యాజ్ ఇట్ ఈస్గానే తీసుకుంటాము. ఇంకా నెక్ అనేది 7 అడిగారు కదండి, 7 రాసుకున్నాను. హ్యాండ్ అనేది 3/4 ఇంచ్ లెంగ్త్ రౌండ్ రాసుకున్నాను, బట్ మనం కట్ చేసేటప్పుడు చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి లైనింగ్ని 4 ఫోల్డ్ చేసుకున్నాము. 4 ఫోల్డ్ చేసిన తర్వాత నేను వచ్చేసి లైనింగ్ మీద 38 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. లైనింగ్ మనం మెయిన్ పార్ట్ కంటే 2 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకుంటే స్టిచ్ మార్జిన్ అనేది ఆ 2 ఇంచెస్ తగ్గిపోతుంది. ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న వైపు క్లాత్ కట్ చేసుకుంటే మనకి దేనికైనా యూజ్ అవుతుందని నేను అలా కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్ చూడండి, నేను 7.5 తీసుకున్నాను. జనరల్గా షోల్డర్ వచ్చేసి స్టూడెంట్స్కి నేను క్లాస్లో వచ్చేసి 2.5 ఇంచెస్ నెక్ కటింగ్కి 4 ఇంచెస్ షోల్డర్ పట్టీకి తీసుకోమంటారు, అంటే 6.5. బట్ వీళ్ళకి వచ్చేసి బ్రాడ్ నెక్ పెట్టమన్నారు అండ్ షోల్డర్ పట్టీ కొంచెం పెద్దది కావాలి కాబట్టి నేను షోల్డర్ 7.5 తీసుకున్నాను. అదే 7.5 ఆర్మ్ హోల్ లైన్ కోసం తీసుకున్నాను కిందకి. సో ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ లైన్ తీసుకొని బాక్స్ క్లోజ్ చేసుకున్నా. ఆ బాక్స్ క్లోజ్ చేసుకున్న దాని మీద మనం అప్పర్ చెస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు మన ఆర్మ్ హోల్ రావాలి. మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది మనం ఎక్కడ మెజర్మెంట్ పెట్టి మార్క్ చేయమండి. ఇలా అప్పర్ చెస్ట్ అండ్ ఆర్మ్ హోల్ లైన్ మ్యాచ్ అయ్యి మనకి రావాల్సి ఉంటుంది. చూడండి, ఆర్మ్ హోల్ గీయడానికి ఫ్రీ హ్యాండ్ గీయలేకపోతే ఈ ఆర్మ్ హోల్ స్కేల్ యూజ్ చేస్తాము. ఈ స్కేల్ని ఇలా పెట్టి మనం కరెక్ట్గా అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ ఎక్కడ తీసుకున్నాను ఆ మార్కు అండ్ ఆర్మ్ హోల్ లైన్ మార్జిన్ కలిపితే రౌండ్ మనకు వస్తుంది. ఈ రౌండ్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రావాలి. యాక్చువల్గా వచ్చిందా లేదో ఇక్కడే చెక్ చేసి, ఒకవేళ రాకపోతే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. ఇది వచ్చేసి 9.5 వచ్చిందండి. మనకి 10 రావాలి, ఎందుకంటే పైన మనకు ఒక 1/2 ఇంచు స్టిచ్చింగ్కి పోతుంది. చూడండి, నేను మార్క్ చేస్తున్న 1/2 ఇంచు స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది. సో మనకు ఆల్రెడీ అక్కడ స్టిచ్ చేసేసిన టాప్కే 9.5 ఉంది, అంటే 9.5 రావాలి. బట్ ఇప్పుడు స్టిచ్చింగ్ మార్క్ తీసేస్తే 9 వస్తుంది. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మనకి 1/2 ఇంచ్ లూజ్ కావాలి కదా అని ఆ మార్క్ను అటువైపు పెడితే అప్పర్ చెస్ట్ లూజ్ అయిపోతుంది. సో అప్పర్ చెస్ట్ని మనం మార్చడానికి లేదు కాబట్టి వెనక్కి కానీ కిందకి కానీ కొంచెం పెంచుకొని ఆర్మ్ హోల్ లైన్ని బ్యాక్ సైడ్ ఆర్ డౌన్ కొంచెం 1/2 ఇంచ్ పెంచుకొని ఇట్లా గీసుకుంటే మనకి ఆ 1/2 ఇంచ్ అనేది మనకి పెరుగుతుంది.
మనకి తక్కువైనప్పుడు లైన్ని పెంచుకోవాలి. ఎక్కువైంది మనం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది అనుకునేటప్పుడు ఆ ఆర్మ్ హోల్ లైన్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఒక 1/2 ఇంచ్ లెంగ్త్ తగ్గించి గీసుకోవాలి. బట్ ఎప్పుడు అప్పర్ చెస్ట్ని మాత్రం ముందుకి వెనక్కి జరపడానికి ఉండదండి. నెక్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టమన్నారు. 7 ఇంచెస్ డీప్ అనేది క్రాస్గా తీసుకుంటాం. ఎప్పుడు కూడా నెక్ని క్రాస్గా తీసుకుంటే మనం ఎంత బ్రాడ్గా తీసుకున్నా, చిన్న నెక్ కటింగ్ తీసుకున్నా, పెద్ద నెక్ కటింగ్ తీసుకున్నా దానిని బట్టి మనకి లెంగ్త్ అనేది వస్తుందండి. అదే మనం లెంగ్త్ 7 ఇంచెస్ తీసుకుంటే డీప్ అయిపోవడం కానీ పైకి అయిపోవడం కానీ అవుతుంది. సో క్రాస్గా తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి నేను నెక్ వచ్చేసి 2 డిఫరెంట్ నెక్స్ అండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో దాన్ని నేను కట్ చేయను ముందే. ఇంకా మనం లోవర్ చెస్ట్ హిప్ మార్క్ చేయాలి. లోవర్ చెస్ట్ హిప్ ఎక్కడ మార్క్ చేస్తాము అంటే లోవర్ చెస్ట్ వచ్చేసి 14 దగ్గర, హిప్ వచ్చేసి 21 దగ్గర. ఇక్కడ నేను ఒక లాజిక్ ఏం చెప్తానంటే 7 టేబుల్ గుర్తుంచుకోమని చెప్తాను. 7 1 జర్ 7 దగ్గర ఆర్మ్ హోల్ వస్తుంది, 7 2 జర్ 14 దగ్గర లోవర్ చెస్ట్ వస్తుంది, 7 3 జర్ 21 దగ్గర హిప్ వస్తుందని. ఇది కొంచెం మనం లాజికల్గా గుర్తుంచుకోవాల్సింది. రెడీమేడ్ మెజర్మెంట్స్ అలానే తీసుకుంటారండి. మీరు అలా తీసుకున్న తర్వాత ఒకవేళ మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు కట్స్ అనేవి కొంచెం పైకి ఉన్నాయో లేకపోతే కిందకు ఉన్నాయి అనుకుంటే దానిని బట్టి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి 14 ఇంచెస్ మార్క్ దగ్గర వచ్చేసి నేను లోవర్ చెస్ట్ మార్క్ చేస్తున్నాను. లోవర్ చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్ కదండి, అక్కడి నుంచి 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు. అలానే హిప్ కూడా 11 ఇంచెస్ 2 ఇంచెస్ ఖర్చు. ఆ 11 ఇంచెస్ 2 ఇంచెస్ ఖర్చు అనేది హిప్ మెజర్మెంట్ ఏదైతే ఉందో అదే మెజర్మెంటు ఎండింగ్ ఫుల్ లెంగ్త్ రిమైనింగ్ అంతా కూడా స్ట్రైట్ కట్స్ వస్తాయి కాబట్టి అదే మెజర్మెంట్ కిందకు వస్తుందండి. అదే మెజర్మెంట్ 11 and 13 పెట్టేసుకొని స్ట్రైట్ లైన్ గీసేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి అప్పర్ చెస్ట్ లోవర్ చెస్ట్ హిప్ అనేది కర్వ్ వస్తుంది కదా, ఆ కర్వ్ అనేది మీరు ఫ్రీ హ్యాండ్కి లేకపోతే ఇలా స్కేల్ ఉంటుంది, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ స్కేల్ అనేది మనకి కరెక్ట్ ఆ కర్వ్ అనేది మన కర్వ్కి కరెక్ట్గా సెట్ అవ్వదండి. సో ఫస్ట్ పై 2 డాట్స్ కలిపి మళ్ళీ స్కేల్ని కొంచెం ఇటు తిప్పుకొని కింద డాట్స్ని జాయిన్ చేసుకుంటే మనకి కర్వ్ అనేది ఇలా నీట్గా వచ్చేస్తుంది. లేదు మీరు ఫ్రీ హ్యాండ్తో గీయగలము అనుకుంటే ఇగో నేను చూడండి ఫ్రీ హ్యాండ్తో కూడా కర్వ్ గీసేసాను, అలాగా ఈజీగా గీసేయచ్చు. కింద వచ్చేసి స్ట్రైట్ లైన్ గీసేస్తున్నాను నేను, అది స్ట్రైట్గా మనకి కట్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి కట్స్ వచ్చేసి మనకు అంత 2 ఇంచెస్ కట్స్కి అవసరం లేదండి, చాలా బ్రాడ్ అయిపోతాయి. సో నేను కట్స్ వరకు 1 ఇంచ్కి తగ్గించేసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ 1 ఇంచ్కి నేను మార్క్ చేసుకొని ఈ కట్స్ ఎక్కడి వరకు పెట్టుకోవాలి అనే దానికి ఇలా చిన్న క్రాస్గా లైన్ పెట్టుకుంటే మనకి అక్కడ ఐడియా కోసం. మనకి ఎప్పుడైనా సరే లూజ్ చేసుకోవాల్సింది హిప్ వరకే అవుతుందండి. కింద కట్స్ ఫోల్డ్ చేసేసిన తర్వాత దాన్ని లూజ్ చేసుకోవడం టైట్ చేసుకోవడం అవ్వదు కాబట్టి కట్స్కి ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగతాది కట్ చేసేస్తున్నాను. చెప్పాను కదండి ఇక్కడ నెక్ 2 డిఫరెంట్ నెక్స్ కాబట్టి నేను నెక్ను ముందు కట్ చేయలేదు, ఆర్మ్ హోల్ వైపు నుంచి కట్ చేసుకొని వస్తున్నాను. ఆర్మ్ హోల్ అండ్ ఇక్కడ వచ్చేసి స్టిచ్ మార్జిన్ అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు కదా 2 ఇంచెస్, ఆ లైన్ దగ్గర కట్ చేయాలి. పొరపాటును కూడా లోపల లైన్ దగ్గర కట్ చేయొద్దండి. కట్ చేశారు అంటే కనుక మీరు ఇంకా స్టిచ్ చేయడానికి ఉండదు. ఒక 1/2 ఇంచ్ లోపలికి స్టిచ్ చేసినా మీకు టైట్ అయిపోతుంది. ఇంకా చూడండి నేను ఎలా మార్క్ చేసుకున్నానో అలానే కట్ చేసేస్తున్నాను. కట్స్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచ్కి తగ్గించేసుకొని కట్ చేసేసాను. లైనింగ్ పార్ట్ బాడీ పార్ట్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్ వచ్చేసి మనము ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ నెక్ కట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి 2 పీసులు సెపరేట్ చేసేసాను. ఇంకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టమన్నారు. చూడండి యాజ్ ఇట్ ఈస్గా నేను మళ్ళీ మన మెజర్మెంట్స్ ప్రకారంగా ఆల్రెడీ బాక్స్ గీసి ఉన్నది కదా, అదే బాక్స్ని కట్ చేసేస్తున్నాను స్క్వేర్ నెక్ అలా యాజ్ ఇట్ ఈస్గా. అది స్క్వేర్ నెక్ అంటే మనకు అలానే వచ్చేస్తుంది. రౌండ్ నెక్ అంటే లోపల రౌండ్ గీయాల్సి ఉంటుంది. సో ఇది నేను స్క్వేర్ నెక్ ఫ్రంట్ పార్ట్ కోసం స్క్వేర్ నెక్ కట్ చేసేసాను. ఇంకా బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి రౌండ్ పెడదాం అనుకుంటున్నానండి. సో బ్యాక్ పార్ట్ కూడా మళ్ళీ మనం సేమ్ ఫోల్డ్ చేసేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి రౌండ్ పెడదాం. చూడండి బ్యాక్ పార్ట్ కూడా నేను మళ్ళీ సేమ్ ఫోల్డ్ చేసేసి ఆల్రెడీ మనం పైనుంచి మార్క్ చేసినప్పుడు ఆ మార్క్స్ లేయర్స్ కనిపిస్తున్నాయండి. సో అదే బాక్స్ని సేమ్ నేను గీసేసుకున్నాను.
లేదు అనుకుంటే మనం మెజర్మెంట్ తీసుకొని 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి నెక్. 3 ఇంచెస్ నెక్ విడ్త్, 7 ఇంచెస్ డీప్ తోటి రౌండ్ గీసుకుంటాం. ఇంకోండి నెక్ ఇలా రౌండ్ నెక్ అయితే ఇలా మనం కార్నర్లో కొంచెం వదులుకొని రౌండ్ గీసుకొని రౌండ్ అదే లైన్ మీద రౌండ్గా కట్ చేసేసుకోవాలి. చూడండి రౌండ్ నెక్ కట్ చేసేసాను. నెక్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా షేప్ నీట్గా వచ్చేటట్టు మీరు కట్ చేసుకుంటే అదే నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి నేను మళ్ళీ 2 కూడా ఒకదాని మీద ఒకటి నీట్గా వేసుకున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మనం మార్క్ చేసిన వైపు చూడండి నేను మార్కింగ్ వీల్ వాడుతున్నాను. ఈ మార్కింగ్ వీల్ తోటి మనం గట్టిగా రుద్దినట్టయితే మనకి స్టిచ్ మార్జిన్స్ చూడండి నేను లోపల లైన్ అంటే మనకి స్టిచ్చింగ్ ఎక్కడ పడాలో ఆ లైన్ మీద నేను మార్కింగ్ వీల్ తోటి గట్టిగా రుద్ది చూడండి మీకు ఒకసారి చూపించడం కోసం క్లోజప్లో పెట్టాను. చూడండి అలా చిన్నగా డాట్స్ లాగా పడతాయండి కింద వైపుకి. మనకి 4 లేయర్స్ మీద కూడా పడతాయి కాబట్టి 4 వైపులా కూడా మనం కుట్టేటప్పుడు ఎక్కడ మార్కింగ్ అనేది తెలుస్తుంది. అదే లేదు అంటే మనకి మార్కింగ్ మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవైపే మార్కింగ్ చాక్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేసేసాను కదండి. మెయిన్ పార్ట్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను. జనరల్గా మెయిన్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇది మెటీరియల్ కాబట్టి మనకి ఏంటి అంటే ఫ్రంట్కి కొంచెం వాళ్ళు డిజైన్ ఇచ్చారండి. సో ఆ డిజైన్ మనకి సెంటర్కి రావాలి కాబట్టి మ్యాండేటరీగా సెంటర్నే ఫోల్డ్ చేసి దానిని బట్టి నేను కట్ చేస్తున్నాను. అదే మనకి అంతా ప్లెయిన్ క్లాత్ అయితే కనుక మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు క్లాత్ మిగిలేటట్టు. బట్ అగోండి నాకు అక్కడ సెంటర్లోని చిన్న డాట్స్లా అంటే పైపింగ్ ఇచ్చి వర్క్ ఇచ్చాడు. ఆ వర్క్ అనేది సెంటర్కి రావాలి కాబట్టి నేను క్లాత్ సెంటర్ పెట్టుకున్నాను. లైనింగ్ అనేది 38 ఇంచెస్తో మార్క్ చేసుకున్నాను కదండి. స్టిచ్ చేసిన తర్వాత 36.5 వస్తుంది అని. సో మెయిన్ క్లాత్ వచ్చేసి 38కి మనం 1.5 ఇంచు యాడ్ చేసుకోవాలండి. స్టిచ్ మార్జిన్స్కి కింద డబల్ ఫోల్డ్ చేస్తాం, కట్స్ లాగే డబల్ ఫోల్డ్ చేస్తాం. దానికి 1 ఇంచు, పైన స్టిచ్ మార్జిన్కి 1/2 ఇంచు, మినిమం 1.5 ఇంచు మనం పెట్టుకొని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ లైనింగ్ని పెట్టేసి కట్ చేసేస్తున్నాను చూడండి. లైనింగ్ పెట్టి లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకుంటే తర్వాత లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా అంతా మనం కట్ చేయొచ్చండి. నెక్ నేను కట్ చేయట్లేదు, లైనింగ్ ఒకటే కట్ చేశాను. తర్వాత మెయిన్ క్లాత్ మీద ఏంటి అంటే మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తామండి. ఇక్కడ వచ్చేసి లెంగ్త్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కింద వాళ్ళు బార్డర్ లాగా ఇచ్చినా కూడా నేను లెంగ్త్ ఎంత కావాలో అంతే తీసేసుకుంటున్నాను. ఆ బార్డర్ అనేది తర్వాత మనం ఇప్పి పైకి వేసుకోవచ్చు. సో ఇది ఫ్రంట్ పార్ట్. సో నేను బ్యాక్ పార్ట్ చూడండి ఫోల్డ్ చేసి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి మిగిల్చుకోవచ్చు. సో ఫ్రంట్ పార్ట్ ఎంత మనం కట్ చేసామో అంతవరకే ఫోల్డ్ చేసుకుంటే సింగిల్ పీస్ వస్తుంది. కంప్లీట్ సెంటర్కి ఫోల్డ్ చేస్తే అది మనకి డబల్ పీస్లా వచ్చి హ్యాండ్స్కి కూడా సరిపోదు, ఎటుకి సరిపోకుండా వస్తుంది. సో ఇగోండి నాకు ఎంత కావాలో అంతే ఫోల్డ్ చేశాను నేను బ్యాక్ పార్ట్. అదంతా ప్లెయిన్ కాబట్టి. ఇంకోండి నేను ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ ఎక్సెస్ పెట్టి లైనింగ్ క్లాత్ కంటే ఎక్సెస్ పెట్టి కట్ చేశాను కదా. సో దాన్నే నేను మెజర్మెంట్ కింద తీసుకుంటున్నాను. తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇగోండి అలా నేను కరెక్ట్గా ఎంత కావాలో అంత పెట్టుకున్నాను. పెట్టుకునేటప్పుడు రిమైనింగ్ అంతా కూడా అది మనకు ఎక్స్ట్రా ఏంటంటే హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ కానీ ఎల్బో హ్యాండ్స్కి కానీ అడ్జస్ట్ అవుతుంది అనమాట. లేదంటే మనకి యాకండ్ పీస్ లాగా రాకపోతే పీసెస్గా వస్తే మనకి షార్ట్ హ్యాండ్స్కి కూడా అతుకులు వేసుకోవాల్సి వస్తుంది. సో క్లాత్ మనకి ఇచ్చిన డిజైన్ బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా డిజైన్ లేకుండా ప్లెయినే ఇస్తే కనుక మనం ఇలానే తీసుకోవాలి. మనకి మ్యాక్సిమం మెజర్మెంట్ ఏంటి అంటే హిప్ మెజర్మెంటు ప్లస్ ఖర్చు అంతవరకు మనం ఆ మెజర్మెంట్ చూసుకొని ఆ ఇంచెస్ మనం ఫోల్డ్ చేసుకుంటే రిమైనింగ్ అంతా కూడా మనకి సింగిల్ పీస్లా మిగులుతుంది. ఇంకా ఇక్కడ చూడండి నేను మిగిలిన పీస్ని చూడండి, పెద్ద పీస్ మిగిలింది నాకు. దాన్ని హ్యాండ్స్ కోసం ఫోల్డ్ చేస్తున్నాను. అయితే ఏంటంటే మనకి 3/4 హ్యాండ్స్ అనేవి రావట్లేదండి. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను నేను. ఎల్బో హ్యాండ్స్కి 11 ఇంచెస్ ఉంది అది లెంగ్త్. సో ఆ లెంగ్త్ తీసుకున్నాను అక్కడ వరకు. 3 ఇంచెస్ వచ్చేసి ఆర్మ్ హోల్ డీప్ మనకి కింద వైపు హ్యాండ్ లెంగ్త్కి కింద వైపు తక్కువ వస్తుంది కదండి. ఆ తక్కువ ఎంత తక్కువ పెట్టాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది.
సో 3 ఇంచెస్ మీద ఒక లైన్ తీసుకొని ఆ లైన్ మీద నేను ఆర్మ్ హోల్ తాలూకా మెజర్మెంట్ చూడండి, పైనుంచి అంటే మనం ఫుల్ లెంగ్త్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి 3 ఇంచెస్ లైన్ మీదకి 9.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి 2 ఇంచెస్ ఖర్చు. కింద వచ్చేసి హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఈ ఎల్బో దగ్గర వచ్చేసి 6.5 వస్తుందండి. సో ఆ 6.5కి అది 2 ఇంచెస్ ఖర్చు పెట్టి నేను మార్క్ చేసుకున్నాను. ఈ రెండు మనకి ఖర్చు మెయిన్ పార్ట్ చేసుకొని ఇగోండి, ఇక్కడ మెయిన్ లెంగ్త్ నుంచి 3 ఇంచెస్ లైన్ మీదకి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి హ్యాండ్ షేప్ ఇచ్చేసి కట్ చేసేసుకుంటా ఉండి ఇది మనకి హ్యాండ్ రెడీ అయిపోతుంది. ఎల్బో హ్యాండ్ రెడీ అయిపోతుంది. ఈ లెంగ్త్ అనేది మనకి ఫుల్ హ్యాండ్ అయితే ఫుల్, ఎల్బో అయితే ఎల్బో 3/4 కింద లెంగ్తే మారుతుందండి. ఈ పైన ఆర్మ్ హోల్ షేప్ కానీ హ్యాండ్ షేప్ కానీ ఆ 3 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ కానీ మారదండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఆర్మ్ హోల్ డౌన్ అనేది మనం 2.5 ఇంచెస్ దగ్గర కానీ 3 ఇంచెస్ దగ్గర కానీ తీసుకుంటే ఆ హ్యాండ్ షేప్ గీయడానికి సరిపోతుంది. కింద లెంగ్త్ మాత్రం మీరు ఎంత కావాలో అంత తీసుకోవాల్సి ఉంటుంది. కింద లెంగ్త్ ఫుల్ లెంగ్త్ అయితే ఫుల్ పొడవు పెరుగుతూ ఉంటుంది. పొడవు పెరిగినప్పుడు హ్యాండ్ తాలూకా రౌండ్ అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇది మనకి కంప్లీట్గా కుర్తీ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ చూద్దాం.